ఏపీలో పెన్షన్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఎండవేడిమి తట్టుకోలేక మహిళలు, వయోవృద్ధులు అల్లాడిపోతున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం గంగూరులో విషాదం చోటు చేసుకుంది. పెన్షన్ డబ్బులు తీసుకోవడం కోసం సచివాలయానికి వెళుతూ దారి మధ్యలో పడదెబ్బకు గురై కుప్పకూలింది వజ్రమ్మ అనే వృద్ధురాలు. ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. వజ్రమ్మ మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. మా నాయనమ్మ ఈరోజు 2 బాబు చనిపోయారండి. ఎందుకంటే పెన్షన్ కోసం సచివాలయంలో తీసుకోవాలన్నారు. ఈ నెల సచివాలయంకి వెళ్తే వాళ్ళు క్యాష్ లేదమ్మా, బ్యాంక్ నుంచి తేవాలి, ఒక అరగంట ఆగి రమ్మన్నారు. అరగంట ఆగి వెళ్తే ఇంకా తేలేదమ్మా, మరలా రమ్మన్నారు. ఇంటికి వచ్చేటప్పుడు వడదెబ్బ తగిలి చనిపోయిందండి. వాలంటీర్లు ఉంటే ప్రతి నెల ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. వాలంటీర్ని ఆపేయడం వల్ల ఏమో అటు ఇటు తిరగడం వల్ల వడదెబ్బ తగిలి చనిపోయింది. అదే వాలంటీర్లు ఇంటికి వచ్చి ఇస్తే మా నాయన ప్రాణం బ్రతికేది. వజ్రమ్మ మరణంతో పెనమలూరు నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గంగూరు గ్రామంలో పెన్షన్ కోసం వేచి చూస్తూ ఎండవేడి తాళలేక వజ్రమ్మ చనిపోగా మృతురాలి కుటుంబాన్ని పరామర్శించడానికి వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు బోడి ప్రసాద్, జోగి రమేష్లు ఒకే సమయంలో రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెన్షన్ ఆలస్యం కావడానికి చంద్రబాబు కారణమని అనడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో పెన్షన్ కోసం పడికాపులు కాచి ఓ వృద్ధురాలు మృతి చెందింది. సాయినగర్ కు చెందిన లలితమ్మ గవ్వంట్ల వీధిలోని సచివాలయం వద్ద ఎదురు చూసింది. పంపిణీ ఆలస్యం కాగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయింది. లలితమ్మను సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రభుత్వ పెన్షన్దారుల కష్టాలు కొనసాగుతున్నాయి. అమలాపురం మండలం పేరూరు గ్రామంలో పెన్షన్ డబ్బులు తీసుకోవడానికి సచివాలయానికి బయలుదేరిన ఓ వృద్ధుడు ఎండవేడికి తాళలేక స్పృహ తప్పి పడిపోయారు. దీంతో ఆ వృద్ధుడిని స్థానిక పీహెచ్సికి తరలించగా వైద్య సేవల అనంతరం కోలుకున్నాడు. వాలంటీర్ల సేవలు నిలిచిపోవడంతో పెన్షన్దారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు అంటున్నారు.